బాధ్యత లేని భాగ్యనగరం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి సర్ప్రైజ్లు ఇస్తుంది. జాబ్ క్యాలెండర్ త్వరలో అని చెప్పి మాట్లాడతారు. ఉన్న జాబులు ఊడవిక్తం త్వరలో. గరీబీ హటావ్ అని చెప్పి ఏదైతే స్లోగన్ ఇచ్చిందో గరీబోంకు హటావ్ అని అన్నది కాంగ్రెస్కి అర్థమవుతుంది. అయితే కేబుల్ లైన్స్ ఎన్ని కిలోమీటర్ల వరకు ధ్వంసమైనాయి ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసింది అని చెప్పి మాట్లాడితే 25,000 కిలోమీటర్లు అంట. ఇలా కాంగ్రెస్ని మీరు మెచ్చుకుంటారా లేకపోతే బండకేసి కొడతారా? ఇది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇలా కేబుల్ ఆపరేటర్లు గిలగిల కొట్టుకొని చేస్తున్నారు. కాంగ్రెస్ హీనా చరిత్ర భయం కంప్లీట్గా భయంలో పెట్టేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. వెనకటికి ఫిలిం ఇండస్ట్రీని కూడా ఇట్లానే టార్గెట్ చేసింది. హైడ్రా పేరు మీద కూడా రియల్ ఎస్టేట్ని టార్గెట్ చేసిండ్రు. ఇవాళ కేబుల్ ఆపరేటర్లను దిగిండ్రు. డిజిటల్ తెలంగాణను గుడ్డి తెలంగాణ చేసిండ్రు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. వెల్కమ్ టు భాగ్యనగరం. బాధ్యత లేని భాగ్యనగరం. ఏంది గిరీష్ ఏం మాట్లాడుతున్నావు అని అంటే, ఇవాళ కాంగ్రెస్ ఎడిషన్ హైదరాబాద్ ఆఫ్లైన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. భాగ్యనగరం మొత్తం ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయింది. కూడా ఆన్లైన్లో లేడు. ఫోటోలు కూడా దిగకుర్రి బ్రదర్. ఎందుకంటే వాట్సాప్ స్టేటస్లో కూడా అగర్ మీరు మీ కొత్త మంచి క్యాండిడ్ పిక్ అని అంటాం కదా, మనం అదే అంటాం కదా అందరం. క్యాండిడ్ పిక్ అని అంటే కూడా అప్లోడ్ చేసుకోనికి ఇంటర్నెట్ పనిచేయాలి కదా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి సర్ప్రైజ్లు ఇస్తుంది. ఆశ్చర్యం అవ్వకయవా అని అంటది. హైడ్రా తెచ్చి అవ్వాకు చేసింది. చూడు బుల్లమ్మ ఆట సిన్నోడిది అని. బై ఛాన్స్ నీకు ఏదైనా అప్రైజల్ మీటింగ్ ఉందనుకో బ్రదర్, పోస్ట్పోన్ చేసుకో. ఎందుకనంటే మధ్యలో టికి అని ఇంటర్మీటెన్సీ వచ్చిందనుకో బై ఛాన్స్గా ఇంటర్నెట్ది, మీ బాస్కి తిక్కలివ్వగల. థ్యాంక్స్ ఆల్ టు ది కాంగ్రెస్ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ త్వరలో అని చెప్పి మాట్లాడతారు. ఉన్న జాబులు ఊడవిక్తం త్వరలో అని చెప్పి వాళ్ళ ఆకాంక్షలు కూడా. ఎందుకంటే ప్రజలు బిచ్చపోలు కావాలా. ప్రజలు బిచ్చపోళ్ళు అయిపోయినాను అనుకో, అక్కడ కాంగ్రెస్కే దిక్కు. ఇక ఇంకెవడు ఉంటాడు? ఎందుకంటే బిచ్చపోళ్ళని తయారు చేస్తుందే కాంగ్రెస్ పార్టీ కదా. గరీబీ హటావ్ అని చెప్పి ఏదైతే స్లోగన్ ఇచ్చిందో గరీబోంకు హటావ్ అని అన్నది కాంగ్రెస్కి అర్థమవుతుంది. ఇవాళ ఈ ఇంటర్నెట్ కేబుల్స్ వల్ల 30% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎఫెక్ట్ అయిందంటే, కన్జ్యూమర్స్ ఎఫెక్ట్ అయినారంటే మీరు ఇమాజిన్ చేయగలుగుతారా ఫ్రెండ్స్? ఎస్, సేఫ్టీ గ్రౌండ్స్ కింద ఖచ్చితంగా ఏవైతే లో హ్యాంగింగ్ ఈ కేబుల్స్ ఉంటాయో, ప్రాణానికి హాని కలిగిస్తాయో, ప్రాణాలు తీసినాయో, ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. బట్ ఈ లార్జ్ ఎకనామిక్ లాస్కి కారణం ఏంది అని చెప్పి మనం ఒకసారి మాట్లాడితే దాని మీద ఒక చిట్టా కూడా ఉన్నది. ఏందనంటే, సుమారు ఎలక్ట్రిక్ పోల్స్ హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి రాబోయే అని చెప్పి మాట్లాడితే 20 లక్షల ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయట. పోల్స్ విత్ అఫీషియల్ ఐఎస్పి అటాచ్మెంట్ పర్మిషన్ ఎన్ని ఉన్నాయి అంటే, ఐఎస్పి పర్మిషన్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయంటే 1.73 ఉన్నాయంట. యాక్టివ్ ఆపరేటర్స్ భాగ్యనగరంలో ఎవరెవరు ఆపరేట్ చేస్తున్నారు అని అంటే 700 లోకల్ ఇంకా నేషనల్ ప్లేయర్స్, జియో, ఎయిర్టెల్, యాక్ట్ ఎక్సెట్రా వీళ్ళందరూ కలిపితే సుమారు 700 మంది ఆపరేట్ చేస్తున్నారట. లైసెన్స్డ్ ఆపరేటర్స్ ఐఎస్పిలో ఉన్న వాళ్ళు ఎవరెవరు అని అంటే సుమారు 1000 పైన ఉన్నాయట. ఎంతమంది కస్టమర్లు, ఈ కన్జ్యూమర్లు ఈ ఇంటర్నెట్ ఏమంటారు ఇంటర్మిటెన్సీ వల్ల ప్రాబ్లం అవుతుంది, డిస్కనెక్షన్ వల్ల ప్రాబ్లం అవుతుంది అని అంటే సుమారు 60 లక్షల మంది యూజర్లకు ఎఫెక్ట్ అయిందంట. పర్సంటేజ్ ఆఫ్ కన్జ్యూమర్లు తీసుకొని చూస్తే 30% అని చెప్పి చెప్తున్నారు. అయితే కేబుల్ లైన్స్ ఎన్ని కిలోమీటర్ల వరకు ధ్వంసమైనాయి ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసింది అని చెప్పి మాట్లాడితే 25,000 కిలోమీటర్లు అంట. ఒక్క కిలోమీటర్కి రిపేర్ చేయడానికి ఎంత పడుతుంది రాబోయే అని అంటే సుమారు 20,000 రూపాయలు అవుతుందనంట. అంటే ఈ చొప్పున 25,000 కిలోమీటర్ల కేబుల్లు మొత్తం అంటే స్ప్రెడ్ అవుతాయి కదా. హైదరాబాద్ అంతా 25,000 కిలోమీటర్లు లేదంటారు, కేబుల్ నెట్వర్క్ స్ప్రెడింగ్ అంటున్నా. ఇక ఈ లెక్కన తీసుకుంటే మీకు 50 కోట్లు అవుతుంది మొత్తం సెట్ చేయాలంటే. దానికంటే పెద్ద ఘాతక ఇన్ఫర్మేషన్. ఇలా కాంగ్రెస్ని మీరు మెచ్చుకుంటారా లేకపోతే బండకేసి కొడతారా? ఇది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది మొత్తం పని చేయనీకే దగ్గర 1000 మంది వర్కర్ల పైన ఉండాలట. 350 వర్కర్లే ఉన్నారట. ఎట్లా అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ హైకోర్టు కూడా ఇంట్రీమ్ రిలీఫ్ ఇచ్చింది. కేబుల్ కటింగ్ల దగ్గర ఏందిది పంచాయతీ అని చెప్పి గడ్డపార దించింది. కంప్లీట్గా ఫ్రెండ్స్ ఆర్థిక విధ్వంసం ఎంత జరిగింది అనేది ఇలా కేబుల్ ఆపరేటర్లు గిలగిల కొట్టుకొని చేస్తున్నారు. కేబుల్ ఆపరేటర్ ఇందులో ఎవడు తప్పు ఎవడు కరెక్టు మీరు డిసైడ్ చేద్దాం. చిత్రగుప్త చిట్ట అయిపోయిన తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఆర్థిక విధ్వంసం తీసుకొని చూస్తే కన్జ్యూమర్లని మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకుందాం. ఎట్లా అంటే కన్జర్వేటివ్ కస్టమర్ అని అంటే నార్మల్ చిన్న చితికా కస్టమర్, మొబైల్ డేటాలు వాడుకొని ఎక్సెట్రా ఎంత యూజ్ చేస్తారు అని అంటే ₹300 పర్ యూజర్ పర్ డే అని అనుకుందాం. ఇది నేను మాట్లాడతలేను. టైమ్స్ ఆఫ్ ఇండియా,
పెద్ద పెద్ద పేపర్లలో ఇండియన్ ఎక్స్ప్రెస్ అట్లాంటి పేపర్లలో వచ్చిన డేటా అబ్స్ట్రాక్ట్ని మొత్తం కన్సల్టేట్ చేసి మేము మాట్లాడుతున్నాం. సో చిన్న చితక యూజర్ రూపీస్ 300 పర్ యూజర్ పర్ డే కన్జర్వేటివ్ అందాం వాళ్ళని. మోడరేట్ యూజర్ అని అంటే మన వీళ్ళు ఉంటారు కదా, ఎవరు స్మాల్ బిజినెస్ హౌసెస్, ఇల్లులు, బిజినెస్ రెవెన్యూ చేసుకునే చిన్న చితక, ఫర్ ఎగ్జాంపుల్ చిత్రగుప్తు లాంటి ఛానళ్ళు కూడా ఏవైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఏదైతే మనం మాట్లాడతామో మోడరేట్ అంటే, మేము కూడా మోడరేట్ కాదు నిజంగా చెప్తే మేము ఇంకా దానికంటే తక్కువ ఉంటాము. మోడరేట్ తీసుకొని చూస్తే రూపీస్ 800 పర్ డే పర్ యూజర్ అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అట్లనే సివియర్ పెద్ద పెద్ద డేటా బ్యాంకులు మెయింటైన్ చేస్తాయి, సర్వర్లు మెయింటైన్ చేస్తాయి, వాళ్ళది ఎంత ఉంటుంది అని అంటే 1500 రూపాయలు పర్ యూజర్ పర్ డే వరకు వేసుకుంటే యూజర్లు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఇప్పటిదాకా? 60 లక్షల మంది. కన్జర్వేటివ్ యూజర్ 300 రూపాయలు పర్ డే పర్ యూజర్. ఎఫెక్టెడ్ డేస్ సండేలు మనం ఎంజాయ్ చేస్తాం, చలో పోనీ అక్కడక్కడ మిగతాదంతా మనం కక్కులు కాడలకు అన్నీ పోతాం, అవన్నీ తీసేస్తే 21 డేస్కి క్యాలిక్యులేషన్ చేద్దాం. 60 లక్షల మంది కన్జర్వేటివ్ కింద చిన్న కస్టమర్లు 300 రూపాయలు పర్ డే పర్ యూజర్. అట్లా 21 రోజులకు మనం లెక్కేస్తే ఎంత లాస్ అవుతుంది తెలుసా ఫ్రెండ్స్? కేవలం పర్ డేకి లాసే 1.8 బిలియన్ 180 కోట్లు. అట్లా 21 రోజులకు మనం ఎక్స్ట్రాపోలేట్ చేసుకొని చూస్తే ఎన్ని రోజుల నుంచి అవుతుందో పంచాయతీ మీకు తెలుస్తలేదా? 3780 కోట్లు. అట్లా మోడరేట్ యూజర్కి అయ్యే ఖర్చు ఎంత రాబోయే అంటే 4.8 బిలియన్ 10,080 crores 21 డేస్కి. సివియర్ పెద్ద పెద్ద కంపెనీలకు జరుగుతున్న ఆర్థిక విధ్వంసం ఎట్లాంటిది అని అంటే 60 lakhs యూజర్స్ అని చెప్పుకొని మాట్లాడితే 21 డేస్కి క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 9 బిలియన్ పర్ డే అండ్ 18,900 crores. కాంగ్రెస్ హీనా చరిత్ర. ఇంత విధ్వంసం జరిగిన తర్వాత ఎవడన్నా కాంగ్రెస్తో పెట్టుకుంటాడా? బాబు మాకు అక్కడ చందా కావాలి సార్, చిల్లర మొత్తం తీసుకో అని చెప్పి ఇచ్చి పడదొక్కుతాడు. ఎందుకనంటే కంప్లీట్గా భయంలో పెట్టేసిండ్రు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. వెనకటికి ఫిలిం ఇండస్ట్రీని కూడా ఇట్లానే టార్గెట్ చేసిండ్రు. హైడ్రా పేరు మీద కూడా రియల్ ఎస్టేట్ని టార్గెట్ చేసిండ్రు. ఇవాళ కేబుల్ ఆపరేటర్లను దిగిండ్రు. ఇంత గంభీరమైన ఆరోపణ చేస్తున్నా అంటే డంకే పే చోట్. అక్కడ అవి ఏమంటారు, అవి పెద్ద పెద్దగా ఇట్లా పెడతారు చూడు రోడ్ల మీద, హోర్డింగ్స్ కాంట్రాక్ట్లు ఉన్నా అట్లా వెట్టి గుంజుకొని వాళ్ళని ఖతం చేసిన కార్ఖానాలు లేవా? చిత్రగుప్తులనే మాట్లాడినాం మనం. ఆధారాలు పెట్టమంటున్నారా? మాట్లాడదామా? ప్రజలను భయానికి గురి చేసి వీళ్ళు బాధ్యత మరిచి సంపాదన ఏడుదాకా కరెక్ట్ అని చెప్పి నేను చెప్తున్నా. వీళ్ళని ఇంత మళ్ళా ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులు తోమిన ఆ ఆఫీసర్ని ఎవడన్నా సస్పెండ్ చేసిండా? ఆ సిగ్గు శరం లేని అన్ని నోట్ల అన్నవాడ మళ్ళీ ఇన్ని రోజుల నుంచి లంచాలు తిని ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఎందుకు వదిలిపెట్టారు? ఆడగాదా మర్డరర్ యాక్చువల్గా. వాడిని వదిలిపెట్టి సామాన్య జనానికి మన జీడిపిలో పాలు పంచుకునే వ్యాపారవేత్తలను ఇబ్బంది పెట్టడం అనేది కాంగ్రెస్ హీనా చరిత్ర. కేబుల్ లెంతులు మొత్తం తీసుకొని చూస్తే, కైండ్ అటెన్షన్ తీసుకొని చూస్తే పేపర్లలో వచ్చిన కథనం ప్రకారము 25,000 కిలోమీటర్లట. కాస్ట్ పర్ కిలోమీటర్ ఇండస్ట్రీ ఏం మాట్లాడుతుందంటే 20,000 రూపాయలు అవుతుందంట. అంటే 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్, దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేసి చూస్తే ఏదైతే కన్జర్వేటివ్ సినారియో ఉంది కదా 3,780 కోట్లు, ఇది 75 టైమ్స్ ఎక్కువ దీన్ని రిపేర్ చేసుడు కంటే యూజర్లకు జరిగిన నష్టం. అట్లనే మోడరేట్ సినారియో తీసుకుంటే 200 రెట్లు ఎక్కువ. ఇక నేను 18,900 కోట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రియల్ ఎకనామిక్ డ్యామేజ్ చేసిర్రు. డిజిటల్ తెలంగాణను గుడ్డి తెలంగాణ చేసిండ్రు. కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టిర్రు తెలంగాణను. కాంగ్రెస్ రెక్లెస్ మిస్మేనేజ్మెంట్ ఇది కాదా? వెన్ ఐ సే ఇట్ ఈస్ అ రెక్లెస్ మిస్మేనేజ్మెంట్, కంప్లీట్ చిత్రగుప్త చిట్ట అయిపోయేదాకా వదిలిపెట్టది. లాగుడు తెలిసి మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, తద్వారా ఈ కాంగ్రెస్ సమర్థకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అడుగుతున్నా. అందులో నువ్వు కూడా ఉన్నావు కదా, నీకు కూడా ప్రాబ్లం అయింది కదరా భయ్ ఇంటర్నెట్. ఇవాళ మాట్లాడుతున్నా సిఏఏ సేఫ్టీ రెగ్యులేషన్స్ 2023 ప్రకారము ఎస్, ఎవడెవడికైతే అథారిటీ ఉందో వాడికి పవర్ ఉన్నది. అన్సేఫ్ అన్ఆథరైజ్డ్ అటాచ్మెంట్స్ ఏవైతే పోల్స్ మీద ఉంటాయో అవి తీసేసి ఎలక్ట్రికల్ సేఫ్టీ చేసి క్లియరెన్స్ చేసి లోడ్ కండక్టర్ స్ట్రెంత్ని పెంచే పవర్ ఆడుకుంటుంది. కాకపోతే ఆడెవడు తప్పు చేసిండో వాడిని కొయ్యకుండా అందరివి కొయ్యుడని అనేది కరెక్టా? ఈ ఖర్చు ఎవడు భరిస్తాడు అని చెప్తున్నా. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని అడుగుతున్నా. ఇన్ని రోజులు గుడ్డి గుర్రాల పనులతో మీరు రమల
ఎందుకు అడుగుతున్నానంటే సెక్షన్ 56 ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 సెక్షన్ 56 ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 గురించి మాట్లాడితే డిస్కనెక్షన్ ఆర్ పనిటివ్ యాక్షన్స్ ఎఫెక్టింగ్ ది కన్జ్యూమర్ సర్వీసెస్ రిక్వైర్ నోటీసెస్. మినిమం 15 దినాల నోటీస్ ఇచ్చిన తర్వాత నువ్వు డిస్కనెక్ట్ చేయాలా అని చెప్పి మళ్ళీ గడివికి 2 రోజులు అడ్డగోలుగా మాస్ కటింగ్లు ఏందిరా ఇవన్నీ నాకు అర్థం కాదు. ఇగో ఎట్లా కోసిపాడు దొప్పుతున్నారు చూడు, మాస్ కటింగ్లు. కంప్లీట్గా ఈ మాస్ కటింగ్లు మళ్ళీ ఏడికైనా వచ్చింది 15 రోజుల పాటు నోటీస్ ఇచ్చిన తర్వాత కట్ చేయాలి కదా. మళ్ళీ ఇది సెక్షన్ 56 ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ యాక్ట్లు ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఏమని చెప్పిందో చూద్దాం. ఎయిర్టెల్ కేసులా 2023లా నేను సైటేషన్స్ తీసుకొని మాట్లాడుతున్నా. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటా, నాకన్నా నా లైఫ్లో ఒక నమ్మకం ఏదైనా ఉన్నది అని అంటే అది ఈ దేశం జుడిషియరీ మీద కొంచెం గొప్పను. ఇప్పుడు ఇనుండ్రి, తెలంగాణ హైకోర్టు ఎయిర్టెల్ కేసులు ఏమని చెప్పారనంటే ఇంటరిమ్ రిలీఫ్ అగేన్స్ట్ ది ఇండిస్క్రిమినేటెడ్ కేబుల్ రిమూవల్, డైరెక్టెడ్ అఫిడవిట్స్ అండ్ షార్ట్ ఎ కోఆర్డినేటెడ్ యాక్షన్ ప్లాన్. ఇద్దరు కూర్చొని దాని మీద మాట్లాడుండ్రి, సొల్యూషన్ తీయండ్రి. అంతేగాని ఒకడిని నాశనం చేసి అంటే పైసలు వసూలు చేయనీకే తర్వాత మళ్ళీ పోయమంటున్నావా? తెలుసా యాక్షన్ ఎట్లుండేనో మనం అంటాం కదా, మర్చిపోయినావురా ఆ రోజు ఏముందా నీకు? ధమ్కీలు ఇస్తున్నా ప్రభుత్వం, అది కూడా మళ్ళీ ప్రజాపాలన అని చెప్పుకునే ప్రభుత్వం. మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, నేను ఇలా మాట్లాడుతున్నది గాలికి మాట్లాడతలేను. ఓ రేవంత్ రెడ్డి సర్కారు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం తీసుకొని మాట్లాడుతున్నా, దుర్బిని పెట్టుకొని చూస్తామని మాకు తెలుసు. గట్లు ఉంటుంది మరి మనతోని. ట్రై పాలసీ రికమెండేషన్స్ దాని మీద జర చర్చిద్దామా బ్రదర్? ట్రై పాలసీ రికమెండేషన్స్ మీద ట్రై ఏమన్నదంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏమన్నదనంటే కోఆర్డినేటెడ్ పోల్ షేరింగ్ ఫ్రేమ్వర్క్స్ ఉండాలా, రూల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరింగ్ నార్మ్స్ ఉండాలా. సర్వీస్ డిస్రప్షన్ కానీకే చేసే కంటే ముందు మళ్ళా ఈ పోల్ షేరింగ్ ఫ్రేమ్వర్క్ ఏమైంది అకార్డింగ్ టు ది ట్రై రూల్స్ మాట్లాడతారా? బుట్ట చూపిస్తారు. ఇప్పటిదాకా ట్రై, డిఓటి, జిహెచ్ఎంసి, ఐఎస్పి ఇంకా టీజీఎస్, పీడీసీఎల్ తెలంగాణ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గదే అనుకుంటా కదా. వీళ్ళ మధ్యలో ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉన్నదా? జాయింట్ యాక్షన్ ప్లాన్ కూర్చొని అందరు కూర్చొని ఆడిర్రాయా ఇట్లా అనుకుంటా, భజన చేసుకుంటా. ఒక్కోడన్నా కూర్చొని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఇంప్లిమెంట్ చేసిర్రా? సిగ్గు శరం లేని ప్రభుత్వాలయ్యా ఇవి. మనుషులు తొక్కిసలాటలు చచ్చిపోతే ఇప్పటిదాకా క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రొసీజర్లు తీసుకురాలేని ప్రభుత్వం ఇది. ఇవాళ ప్రజాపాలన అందించేది చెప్పుకోనికి సిగ్గుచేటు ఉంటుంది. సుమారు 18,900 కోట్లు అగర్ ఇఫ్ ది సర్వర్స్ కన్జ్యూమర్స్ ఆర్ వెరీ సివియర్ ఇన్ నేచర్ యూజ్ చేస్తే గిట్లా మినిమం టు మినిమం తీసుకున్న 3,700 కోట్లు నష్టం చేసిండ్రు. సేఫ్టీ రూల్స్ కింద అన్సేఫ్ కేబుల్స్ని తీయమని చెప్పారు తప్ప ఉన్నాయని తీయమని చెప్పిర్రా? పర్మిషన్ ఉన్నా లేకపోయినా. ఎలక్ట్రిసిటీ సెక్షన్ 56 ఏం చెప్తుంది? నువ్వు 15 రోజుల ముందు నోటీస్ ఇవ్వమని చెప్తుంది కదా. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కోసినావు. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఇంట్రీమ్ ఆర్డర్ తీసుకొని వచ్చిండ్రు, మళ్ళీ ఫైల్ అఫిడేవిట్ చేస్తారు ప్లాన్. వాళ్ళకు భయపడిచ్చి ఎవడో ఒక చీడ పురుగు ఎవడాడు దందల వసూలు చేస్తున్నాడు అని అనేది ఇలా బయట పట్టాలా, తెలంగాణ ప్రజలు గుర్తుపట్టాలా. చిత్రగుప్తులో మాట్లాడడానికి నేను పేర్లు నా దగ్గర లేకపోవచ్చు, బట్ ఇంత విధ్వంసకరమైన డెసిషన్ ప్రభుత్వం తీసుకుందనంటే అరే చెరువులు మునిగిపోతుంటే వీళ్ళ పరిపాలన చెదలబట్ట, చెరువులు మునిగిపోతుంటే వీళ్ళకు లేనిది చెప్పురు. ఏమనంటే ఆ కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసినాం. కోర్టులు మస్తు చెప్పినాయి ఇంకా విషయాల మీద. మళ్ళీ అక్కడ చిత్తశుద్ధి ఏం లేకపోయి పబ్లిక్లో ఒక ప్యానిక్ క్రియేట్ చేసిర్రు, బిజినెస్ వర్గానికి ఒక ప్యానిక్ క్రియేట్ చేసిండ్రు, వసూళ్ళ దందా మొదలైపోయాయి తెలంగాణలో. గంభీరమైన ఆరోపణలు చేయాల్సి వస్తుంది సార్. ఇంత ఘాతక డెసిషన్ ఎందుకు తీసుకొని వచ్చిండ్రు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కర్లు కూడా చక్కగా లేకపోయి, అరే పోల్ స్ట్రాటజీ లేకపోయి, రిజిస్ట్రీ లేకపోయి, ఆ ట్రై రెగ్యులేషన్ పాలసీలు ఇంప్లిమెంట్ చేయలేకపోయి. ఏది చేయకుండా దీనికి ఇంత పోయినరు అని అంటే ఇది మీరు సమర్థిస్తారా, ఆలోచిస్తారా, లేక అనుభవిస్తారా? ఫ్రెండ్స్, కంటెంట్ అందరూ కొడతారు, వాడు గలిజోడు వీడు గలిజోడు అని చెప్పి తిడతారు. మేము డేటా ముంగట పెట్టినాం, ఆర్థిక విధ్వంసం ఎంత అయిందో చెప్పినాం, దానికి అయ్యే ఖర్చు చెప్పినాం, ఆ ఖర్చు ఎన్ని రెట్లు ఎక్కువ ఉందో చెప్పినాం, పర్ కిలోమీటర్ కాస్ట్ ఎంత అవుతుంది చెప్పినాం. ఆ పేపర్లను అన్నిటి మీ ముంగట పెట్టినాం. దేవుణ్ణి నమ్మినాం, ఆ తర్వాత డేటాను నమ్మినాం, ఆ తర్వాత మీ ఆశీర్వాదం కోసమై ఆధారాలు పెట్టి మాట్లాడినాం. దిస్ ఈజ్ చిత్రగుప్త్ ఫర్ యూ, అన్కట్, అన్ఫిల్టర్డ్, అన్ఎడిటెడ్. నలుగురికి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా నొక్కుతారని చెప్పి భావిస్తున్నా. భారత్ మాతాకి జై.